నమస్తే బీటీవీ 7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాలకు వెళ్తే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో జాతీయ రహదారిపై ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆటో కార్మికుల పట్ల కొట్టొద్దు. వాహన మిత్ర పథకం ద్వారా సంవత్సరానికి 30,000 రూపాయలు ఆటో కార్మికులకు ఇవ్వాలి. ఆటో కార్మికులకు వాహన మిత్ర పథకం ద్వారా సంవత్సరానికి 30,000 రూపాయలు ఇవ్వాలి. ఆటో కార్మికులకు సంవత్సరానికి సార్ ఇప్పుడు తెలియదేం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉచిత బస్సు పథకం పెట్టడం వల్ల ఆటో కార్మికులందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు సార్. బస్సులు ఇస్తున్నారు తప్ప ఆటోలు ఎవరు ఎక్కట్లేదు. దానివల్ల ఏంటంటే వీళ్ళు లక్షల రూపాయలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి ఆటోల మీద ఆధారపడుతున్నారండి. చివరికి సాయంత్రం చేసి ఫైనాన్స్ కూడా కట్టలేనటువంటి పరిస్థితి, పిల్లలను చదివించుకోలేని పరిస్థితి. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఈ పథకం పేరు చెప్పి ఆటో కార్మికులు రోడ్డు పాటు చేయొద్దని, అలాగే గత ప్రభుత్వం వాహన మిత్ర పథకం పేరు చెప్పి సంవత్సరం 10,000 ఇచ్చింది. ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చారండి, మేము కూడా వాహన మిత్ర అమలు చేస్తాము. ఇప్పుడు వాహన మిత్ర అమలు చేయలేదు, పైగా ఇప్పుడు పేరు చెప్పి పడుకోవట్లేదు. కాబట్టి మేము 30,000 రూపాయలు వాహన మిత్ర పథకం ద్వారా కుటుంబాలు ఆదుకోవాలని. రాజరాజేశ్వరి ఆటో అండ్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ, అదేవిధంగా మన సిపిఎం అప్పలరాజు గారు అదేవిధంగా అందులో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మేము ప్రభుత్వం తెలియజేయవలసిందే, ఇప్పుడు దాకా మేము ఆటో వేసుకుంటే గత ప్రభుత్వాలు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, గత ప్రభుత్వంలో అయితే వాహన మిత్ర 10,000 రూపాయలు వచ్చేది. ఈ ప్రభుత్వం 10,000 ఇవ్వకపోగా ఈ శ్రీశక్తి పథకం అమలు చేసింది. ఈ పథకం అమలు వల్ల ఇదివరకు మాకు 600-700 మిగిలేదండి ఆయిల్ పోయి. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఈ శ్రీశక్తి పథకం వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఇల్లు అద్దె కట్టుకోలేకపోతున్నాం, తర్వాత పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం, జీవనోపాధి చాలా కోల్పోతున్నాం. 100% ఉండే ఉపాధి 85% పడిపోయిందండి. ఈ 80% పడి ఉన్న 15% మేము ఎలా బతకాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, మేము ఎలా బతకాలి, అది కూడా మీరు ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి తెలియజేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సూపర్ 6 పథకాల అమలులో భాగంగా ఆగస్టు 15వ తేదీ నుంచి స్త్రీ శక్తి పథకం పేరు చెప్పి ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తా ఉన్నారు. ఈ ఉచిత బస్సు పథకం అమలు చేయడం, దాని అమలు తీరు, దానివల్ల లాభ నష్టాలు ఎలాగున్నప్పటికీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో రంగంపై ఆధారపడి జీవిస్తున్నటువంటి సుమారుగా 30 లక్షల కుటుంబాలు ఇవాళ రోడ్డు పాలు అవడం జరిగింది. ఒక ఆటో రంగంపైనే 5 లక్షల మంది ఆధారపడి జీవిస్తే, దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆటోమొబైల్ రంగం, రిపేర్లు చేసేవాళ్ళు, సర్వీసింగ్ చేసేవాళ్ళు, ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు, ఆటోలు తయారు చేసే కంపెనీలో పనిచేసే కార్మికులు, ఆటోలు సేల్స్ చేసేవాళ్ళు, ఈ రకంగా చూస్తే సుమారుగా 30 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఒక పథకం ప్రవేశపెట్టే ముందు ఈ పథకం వల్ల వేరే వర్గానికి, వేరే ఒక్కరికి నష్టం జరగకుండా ఆలోచన చేయాలి. కానీ ఈవేళ ఓట్ల రాజకీయం కోసం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఓట్ల కోసం ఆలోచించి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టి 30 లక్షల మంది ఆటో కార్మికులు, వాళ్ళ అనుబంధ కుటుంబాలని రోడ్డు పాలు చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆగస్టు 15 నుంచి పథకం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. అనేక ప్రాంతాల్లో ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతా ఉన్నారు. అనేక కుటుంబాలు మేము ఎలా బ్రతకాలని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ కనీసం శ్రమ కుట్టినట్టు కూడా లేదు, వాళ్ళ స్పందన లేదు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చించాలి. ఆటో కార్మికులను ఆదుకోవడం కోసం మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో ప్రకటించాలి. ఎన్నికల ముందు మీరు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం ఆటో కార్మికులకి వాహన మిత్ర పథకం ద్వారా 10,000 రూపాయలు ఇస్తే, మేము అధికారంలోకి వస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారు. ఈవేళ మీరు రెట్టింపు చేయకపోగా ఈ శ్రీశక్తి ఉచిత బస్సు పథకం పేరు చెప్పి 30 లక్షల కుటుంబాలను రోడ్డు పాలు చేశారు. ఇది మీకు తగదు అని చెప్పే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. మీకేమైనా ఆటో కార్మిక కుటుంబాల పట్ల చిత్తశుద్ధి ఉంటే, దయ ఉంటే, జాలి ఉంటే వెంటనే శ్రీశక్తి పథకాన్ని పునఃసమీక్షించాలి, మీరు రద్దు చేయాలి. వాహన మిత్ర పథకాన్ని 10,000 నుంచి 30,000 రూపాయలకు పెంచాలి. ఆటో కార్మికులు ఆటోలు కొనుక్కొని జీవించడం కోసం ఉచితంగా సబ్సిడీ పైన రుణాలు ఇవ్వాలి. ఆ విధంగా ఆటో కార్మికులను ఆదుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు చెప్తా ఉన్నారు,
లక్షల రూపాయలు అప్పులు చేసి ఉద్యోగాలు లేకపోయినా ఆటోలు కొనుక్కొని కుటుంబాలు పోషించుకుంటా ఉన్నాం. ఎవరికి సొంత ఇల్లు లేవు, అద్దెల్లో ఉంటున్నా ఉన్నారు. అద్దెలు కట్టుకోవాలా, పిల్లలు చదివించుకోవాలా, వాళ్ళ ఆరోగ్యాలు చూసుకోవాలా. కానీ ఇవాళ రోజుకి 200-300 కూడా రానటువంటి పరిస్థితి.